సింగరేణి ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ నెల 27వ తేదీన జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం సోమవారం సాయంత్రం విజయవంతంగా ముగిసింది. దక్షిణ భారత్లోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా నిలిచిన సింగరేణి పరిధిలో 24 భూగర్భ, 18 ఓపెన్ కాస్ట్ గనులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 39,000 మంది కార్మికులు ఇందులో పనిచేస్తుండగా 1998 నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలకు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి మొదట 2 ఏళ్లుండగా తర్వాత 4 ఏళ్లకు పెంచారు. ఇక చివరిసారిగా 2017 అక్టోబర్లో ఎన్నికలు జరగా గెలుపొందిన యూనియన్ కాలపరిమితి 2021 అక్టోబర్తో ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఎన్నికలకు మొగ్గు చూపలేదు. దీంతో ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కోర్టును ఆశ్రయించగా ఎన్నికల ప్రక్రియకు ఆమోదం తెలిపింది. ఈ ఎన్నికలు అక్టోబర్ 30వ తేదీన నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు ఈ నెల 27వ తేదీన పోలింగ్ నిర్వహించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కార్మిక సంఘాలు ప్రచారంలో జోరును పెంచాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో మొత్తం 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల విధులకు 650 మంది ప్రభుత్వ ఉద్యోగులను, బందోబస్తు విధులకు 460 మంది పోలీసులను ప్రభుత్వం కేటాయించింది. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు. మొత్తంగా 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలని అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. తదుపరి ఏరియాల వారీగా ఓట్లు లెక్కించి ఏరియా వారీగా విజేతల్ని ప్రకటించనున్నారు. ఇందులో మొత్తం పోలైన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు సాధించిన సంఘానికి గుర్తింపు హోదాను కేటాయిస్తారు. ఇక మంచిర్యాల జిల్లాతో పాటు కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా కూడా సింగరేణి ప్రాంతం కావడంతో జిల్లాలో సింగరేణి ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ ఈసారి ఎన్నికల్లో ఇతర సంఘాలకు గట్టి పోటీ ఇవ్వబోతోంది.